హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ అలేఖ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చరణ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియో వచ్చేసి సాటర్డే రోజు అనమాట. అంటే వెడ్నెస్డే రోజు మా అత్తయ్య మామయ్య వాళ్ళు ఇండియా వెళ్ళిపోయారు. ఇంకా ఆ వీకెండ్ సాటర్డే రోజు మా ఋషికి కూడా ట్యూషన్ ఉండిద్ది కదా, వాటి ట్యూషన్ అయిపోయిన తర్వాత బయలుదేరి వచ్చారనమాట మా వదిన వాళ్ళు. ఆ వీకెండ్ ఏంటంటే, నేను లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా, పవన్ అన్న అని చెప్పి ఆ అన్నయ్య వాళ్ళ ఇంట్లో బార్బిక్యూ పార్టీ ఉందన్నమాట. సో అందరం కలిసి సండే రోజు ఆ పార్టీకి వెళ్తున్నాము. ఇంకా సాటర్డే రోజు లంచ్లోకి పాలకూర పప్పు చేశాను, మష్రూమ్ ఫ్రై చేశాను. మా శరత్కి మష్రూమ్ కర్రీ కన్నా ఫ్రై అని నచ్చుతుందంట, అందుకని ఫ్రై చేశాను. ఇంకా గోంగూర పచ్చడి అనమాట. ఇంకా వీటిల్లోకి నంచుకోవడానికి ఊరమిరపకాయలు బాగుంటాయి అని చెప్పి అవి కొన్ని వేయించి అప్పడాలు వేయించాను అనమాట. ఇంకా లేట్ అయిపోయింది లంచ్ చేయనంటే, పిల్లలేమో కొంతసేపు ఆగి తింటాం అని చెప్పి అన్నారు. ఇంకా మా వదినను హరన్నయ్య తింటున్నారు. మా చైత్ర ఏమో ట్యూషన్కి వెళ్ళింది, ఇంకా రాలేదన్నమాట. ఇంకొక హాఫ్ అన్ అవర్ అట్లా వచ్చింది. ఇంక వీళ్ళ ముగ్గురు ఇక్కడ ల్యాప్టాప్ కాడ కూర్చొని ఇది చేసుకుంటున్నారు. ఫ్రై అవెంజర్గా అన్నం తినమంటారా? చైత్ర ట్యూషన్ 3:45కి అయిపోయింది అనమాట. మేము అసలు టైం చూసుకోలేదు. ఆ రోజు 4 అయ్యిందనమాట. నాకు తర్వాత గుర్తొచ్చింది సడన్గా, చైత్ర క్లాస్ అయిపోయింది అంటే ఇంకా శరత్ గబగబా పరిగెత్తాడు అనమాట. ఇంక మా వదిన కూడా నేను వస్తాను అని చెప్పి ఇంకా వెళ్ళింది. ముగ్గురు వస్తున్నారు. మరి మీరు నాన్న వచ్చినా కూడా వెంటనే రాలేదు, మీరు చాలాసేపు ఉన్నారు. శరత్ వెళ్ళటమే లేటుగా వెళ్ళాడు కదా, ఇంకా వెళ్ళినాక మళ్ళీ 15 మినిట్స్ తర్వాత అట్లా వచ్చారనమాట. నేను చైత్రని అడుగుతున్నాను, ఎందుకు లేట్ అయిన చైత్ర అంటే, మా క్లాస్ అయిపోవడం కొంచెం లేటుగా అయిపోయింది, ఇంకా మా టీచర్ నాతో మాట్లాడుతుందని చెప్పి చెబుతుందనమాట. ఇంకా ఇంటికి వచ్చినాక సన్నీగా ఉందని చెప్పి అందరం ఐస్ క్రీమ్లు తింటున్నాము. మేము ఈ హౌస్ కొనుక్కున్నాక మా వదిన వాళ్ళు మా ఇంటికి వస్తూ ఉన్నారు కదా, వచ్చిన ప్రతిసారి మా అత్తయ్య మామయ్య వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. ఈసారి అనమాట వాళ్ళు లేరు, చాలా మిస్ అవుతున్నాము. ఈసారి మేము మా వదిన వాళ్ళమే ఉన్నాము. మా వదిన నేను కూడా అనుకున్నాం అనమాట, ఎప్పుడు మనం కలిసిన అత్తయ్య మామయ్య వాళ్ళు ఉండేవాళ్ళు, ఈసారి లేరు కదా అని చెప్పి అనుకున్నాము. ఇంకా వీళ్ళు పార్కుకి వెళ్తామని చెప్పి రెడీ అవుతున్నారనమాట. They kept on laughing about Bumblebee. They kept on talking about it because she hadn't read it. వాళ్ళకి కొడతావే జనాలు వస్తారు చైత్ర. మనం కూడా ఆన్లైన్ చూస్తే పోయితే జేడీ కావాలి క్రాక్స్ చెప్పులు వేసుకున్నామంటే పోయిద్ది. అవును, అవి ఇండియాలో బాగానే మొన్న మేము బయటకు వెళ్ళినప్పుడు చూసాం కానీ దొరకలేదు. జేడీ ఇప్పుడైతే ఆన్లైన్ లో పెట్టొచ్చు ఎప్పుడైనా. చూసా జేడీ స్పోర్ట్స్ లో చూసా. వీళ్ళు ఆర్డర్ పెట్టారు. నీకు 2 ఉన్నాయి, ఇండియాలో ఒకటి ఉంది, 7 ఉంది. నేను కూడా ఒకటి పెట్టుకుంటే పోయేది క్రాక్స్. పిల్లలు పార్క్ వెళ్ళిన తర్వాత మేము రెడీ అయిపోయి ప్రతిమ వాళ్ళ ఇంటికి వచ్చాము. వాళ్ళ బుడ్డోడికి అప్పుడే స్నానం చేయించారనమాట, ఫ్రెష్గా ఉన్నాడు. ఇంకా మా వదిన వాళ్ళు వెళ్తామన్నారు ప్రతిమ వాళ్ళ ఇంటికి. ఇంకా నేను, మీరు వెళ్ళండి వదిన, నేను రేపు కలుస్తాం కదా, మీరు వెళ్ళండి అంటే, మా వదిన ఏముంది అందరం కలిసి ఉండి సరదాగా ఉండిద్ది కదా, రా అని చెప్పి అందనమాట. ఇంకా శరత్ని, సరే వస్తావా అంటే, శరత్ నేను రానులే, మీరు వెళ్ళండి, నేను ఏదన్నా మూవీ పెట్టుకొని చూస్తానని చెప్పి అన్నాడు. ఇంకా పిల్లలు ఏమో ఆగరు కదా, చెర్రీ వాళ్ళందరూ ఉన్నారు. ఇంకా పిల్లలందరూ కలిసి ఆడుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇంకా పిల్లలు ముందే వెళ్ళిపోయారు. ఇంకా నేను వదిన వాళ్ళతో వచ్చాను అనమాట. ఇంకా రాధిక వస్తా గులాబ్ జామ్ అవి చేసుకొని తీసుకొచ్చింది. ఇంకా అదే పిల్లలు పార్క్ నుంచి వచ్చినాక వాళ్ళకి ఆకలి వేసిద్దిగా, ఇంకా హ్యాండ్ వాష్ చేసుకుంటా అని చెప్పి ఇంకా వాళ్ళకి గులాబ్ జామ్ అది పెట్టేస్తున్నాము. కొంచెం మిక్చర్ అట్లాగా పెట్టించాం. వాళ్ళు తినేసి గార్డెన్లో ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా మేము కూడా టీ అది తాగామన్నమాట. తాగి కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము. ఇంకా ప్రతిమ ఏమో అన్నకు ఫోన్ చేయి వదిన రమ్మని చెప్పి డిన్నర్కి అని చెప్పి అంటుందన్నమాట. అంటే శరత్కి ఇంకా నేను రాడ్లే చేసి ప్రతిమ అంటే డిన్నరు అంటే మార్నింగ్ నేను చేసిన కర్రీలు అవి కూడా ఉన్నాయి, ఇంట్లో రైస్ అది ఉంది. నేను అన్నా అనమాట, ఒకవేళ లేట్ అయితే అంటే శరత్ ఎర్లీగా తినేస్తాడు, 7 కల్లా అట్లా తినేస్తాడనమాట. నేను రావటం లేట్ అయితే అవి తినేసేయి అంటే సరే అని చెప్పి అన్నాడు. ఇంకా ప్రతిమ
రమ్మని చెబుతుందని ఫోన్ చేస్తే రానులే నేను అని చెప్పి మూవీ చూస్తున్నానని చెప్పి చెప్పాడనమాట. ఇంకా సరేలే అని చెప్పి ఇంక మేము నలుగురం కూర్చొని కొంచెం కబుర్లు చెప్పుకున్నాము. ఇంకా నైట్ డిన్నర్కి ఏం చేసుకుందాం అంటే ప్రతిమ అంది పూరీ చేసుకుందామా అని చెప్పి అందనమాట. ఇంకా సరే అని చెప్పి పూరీ పిండి కలుపుతున్నాం. అంటే చాలామంది ఉన్నాం కదా, ఒకసారి కలపలేమని చెప్పి నేను కొంచెం రాధిక కొంచెం కలుపుతూ ఉన్నాము. ఇంక ఇటేమో మా వదిన వాళ్ళు ఉల్లిపాయలు అవి కట్ చేస్తున్నారనమాట. పొటాటోలు పచ్చియే పీల్ తీసి ఉంచారు. ఇంకా ఆనియన్స్ కూడా చాలా పడతాయి కదా, మామూలుగా కట్ చేసే కన్నా అట్లా అది లాగేది ఉంటుందిగా, దాంట్లో వేసి లాగుదాం వదిన అని చెప్పి ఇంకా దాంట్లో వేసి లాగిందనమాట. ఇంకా ఉల్లిపాయలు అవన్నీ కట్ చేసి ఇచ్చారు వాళ్ళు. ఇంకా పూరీలకు కూడా చిన్న చిన్న ఉండలు చేసుకొని పెట్టుకుంటే అవి ఈజీగా చేసేసుకోవచ్చు అని వీళ్ళు చేస్తున్నారు. నేనేం కర్రీ పొయ్యి మీద వేసానమాట. ఇంకా మేము ఐబ్రోస్ అవి చేయించుకుందాము అని చెప్పి అనుకున్నాము. ఇక ప్రతిమ వాళ్ళ ఇంటి పక్కనే వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి చేసిద్దంట ఇంట్లో, మామూలుగా పార్లర్ లాగా ఇంట్లో పెట్టుకుంది, బాగా చేసిద్దని చెప్పి చెప్పిందనమాట. ఇంకా పూరీ పిండి అవి కలిపి కర్రీ అది చేసేసి ఇంకా అక్కడికి ఐబ్రోస్ చేయించడానికి వెళ్ళాము. ఇది నా స్టైల్ పూరీ కర్రీ అనమాట. అందరికి చాలా బాగా నచ్చింది. ఇంకా అంటే ఇంత క్వాంటిటీ చేయటం నేను అంటే ఫస్ట్ టైం అనమాట. అంటే వచ్చిద్దా రాదా బాగా అని చెప్పి అనుకున్నాను, కానీ కర్రీ చాలా బాగా వచ్చింది. ఫస్ట్ వాళ్ళిద్దరే వెళ్తా అన్నారు, చైత్రాను ఆరాధ్య. వాళ్ళిద్దరు వద్దని చెప్పిన నేను, ఇద్దరే ఎందుకు అని చెప్పి పిల్లలు పార్క్కి వెళ్ళారనమాట. చైత్రాను, చరణ్, ఆరాధ్య, రుషిక్ వీళ్ళు నలుగురు పార్క్కి వెళ్ళారు. నైట్ 9 అయింది అప్పటికి టైము. అంటే ఇక్కడ వెళ్తురుగానే ఉండిద్ది కదా, 9కి వస్తామని చెప్పి చెప్పారంట. ఇంకా జెంట్స్ తినేసారనమాట. ఇంకా మేము కూడా కూర్చొని తిన్నాం. ఇంకా అప్పటికి పిల్లలు రాలేదనమాట. సరే మేము తిన్న తర్వాత వాళ్ళకి అప్పుడు మళ్ళీ వేడివేడిగా వేసిద్దాంలే అని చెప్పి మేము నలుగురం కూర్చొని తిన్నాం. ఆ రోజు పూరీలతో పాటు మధ్యాహ్నము ప్రతి ఆంటీ అంట ఏదో రైస్ లాగా వాళ్ళు పచ్చిశనగపప్పు వేసి రైస్లో వండుతారంట, దాన్ని ఏదో చెప్పిద్ది అనమాట పేరు. ఇంకా ఆ రైస్ ఉంది అని చెప్పి తినండి టేస్ట్ చేయండి అని చెప్పి చెప్పింది అనమాట. రాధిక ఏమో వెజిటేబుల్ కర్రీ లాగా ఏదో తీసుకొని వచ్చింది. ఇంకా అవన్నీ కలిపి తిన్నాము. ఇంకా పిల్లలు వచ్చారనమాట. వీళ్ళు వచ్చినా మళ్ళీ అప్పటికప్పుడు వాళ్ళకి వేడిగా పూరీలు వేసి ఇచ్చాము, తింటున్నారు. నెక్స్ట్ డే పార్టీ ఉందని చెప్పాను కదా, దానికి మా వదిన వాళ్ళు కొంచెం ముందు వెళ్తారనమాట. అంటే మా హరన్నయ్యకి క్లాస్మేట్ అనమాట పవన్ అన్న, ఎప్పటి నుంచో తెలుసు. ఇంకా వాళ్ళు కొంచెం ముందు వెళ్తా ఉన్నారు. ఇంకా మేము ప్రతిమ వాళ్ళు రాధిక వాళ్ళు అందరం కలిసి ఒకసారి వెళ్దామని కొంచెం లేటుగా అట్లా బయలుదేరి వెళ్దాము అని చెప్పి అనుకుంటున్నాము. చరణ్ రా, పైన ఉందమ్మా. కాదు ప్రతిమ, మనందరం ఒకేసారి వెళ్దాం. ప్రతిమ మేము ఫస్ట్, రాధిక మేము ఫస్ట్ టైం, మనందరం కలిసి వెళ్దాం ఒకేసారా. ఫస్ట్ టైం అంటే ఒకసారి వెళ్ళొచ్చానులే. సరే రాధిక, చైత్ర నీ వచ్చి పడుకోమన్నాడు చైత్ర నాన్న. రా ఇంకొచ్చి పడుకోవాలి, రేపు పొద్దున్న లెగవాలి. చైత్ర మీ ఫ్యాన్ పెట్టమంటారు అన్నయ్య.